జలాన్ని స్వామివారి మీద వదిలిన వెంటనే పాపములన్నీ తొలగించి వేసేటువంటి వాడు. శివలింగం మీద పడిన నీటి బొట్టు ఏ ఒక్కటి కూడా ఆగదు, జాలువారి కింది నుండి కారి వెళ్ళిపోతుంది. మన యొక్క పాపములు కూడా ఆయన పేరు పలికినంత మాత్రమే అలా వెళ్ళిపోతాయి. అంతలా అమ్మవారు శివ శాసనం చేసి ఆ అగ్నిగుండం లోపలికి దూకి వేస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన నంది భృంగేశ్వరుడు మహాదేవుని సమాచారం ఇవ్వగానే విపరీతమైనటువంటి కోపోద్రిక్తుడు. ఎవరు నా సతిని అవమానించారో ఆత్మత్యాగం చేసుకునేంత ప్రేరణ కలిగింది అని చెప్పి తన తల నుండి ఒక వెంట్రుకను తీసి భూమి మీద వేయగానే ప్రమదగణాలలో ఆద్యుడు వీరభద్ర జననం తండ్రి ఆజ్ఞాందించి 3 సార్లు మహాదేవునికి ప్రదక్షిణ చేసి ఎక్కడైతే సతిని అవమానించారో అక్కడ తలలు ఉండరాదు. దృశ్యాదృశ్యము చూసి ఎవరైతే నిన్నకుండిపోయారో వాళ్ళందరికీ శిక్ష అనగానే తనలాంటి కోటాను కోట్ల సైన్యాన్ని వెండి పెట్టుకుని వచ్చి దక్షయాగాన్ని ధ్వంసము గావించినటువంటి వాడయ్యాడు. దొరికిన వారిని దొరికినట్టుగా దుర్మాడుతూ రక్తం ఏరుడై ప్రవహిస్తుంది. విపరీతమైన కోపముతో ఉన్నటువంటి వాడు మహాదేవుడు. కాబట్టి ఆ శరీరంలో ఉన్నటువంటి తాపాన్ని వేడిని చల్లార్చుకోవడానికి హిమాలయ పర్వత స్థానాల వద్దకు రాగానే శరీరం అంతా చల్లబడిపోయింది. తన నుదురు భాగం నుండి చెమట బిందువు రాలి భూమి మీద పడగానే ఎర్రని వర్ణం చేత పిల్లవాడు జన్మించాడు. భోన భోంతరాలు దద్దరిల్లుతున్నాయి వాని ఏడుపుకి. ఆ స్వేదము ఎవరి మీద పడింది అంటే భూమి మీద. కాబట్టి 4 అమ్మలు ఉంటారు మనకి. ఒకరు జనకమాత, మనని కన్న తల్లి, రెండవది భూమాత, మూడవది గోమాత, నాలుగవది జగన్మాత. అందులో ఆ స్వేదము భూమి మీద పడింది కాబట్టి వెంటనే ఆ పృథివీ ఆ భూమి అమ్మ రూపాన్ని పొంది ఆ పిల్లవాడిని ఒడిలో తీసుకొని తన పాలనివ్వగానే మహాదేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు. నాకు సతికి వియోగము కలగడానికి కారణము ఇతడే అంగారకుడు, ఇతడే కుజుడు, ఇతడే భౌముడు, ఇతడే మంగళుడు. ఇది కుజ జననం. ఎవరైతే ఈ కుజ జననం వింటారో జాతకంలో ఉన్నటువంటి లగ్నమునందు కానీ, ద్వితీయమునందు కానీ, చతుర్థమునందు కానీ, సప్తమ అష్టమాల యందున కానీ రాహు మహర్దశ, కేతు మహర్దశ, కుజ మహర్దశ జరుగుతున్న కాలాలలో వచ్చే విపరీతకరమైన పరిస్థితుల నుండి విడవబడి వాళ్ళకి శుభము, జయము, లాభము, కళ్యాణకారకమైనటువంటి మంగళమయమైనటువంటి యొక్క శుభాలన్నీ కూడా అనుగ్రహించబడతాయి. వారి జాతకంలో ఉన్నటువంటి కుజ దోషము నిర్వీర్యము కావించబడుతుంది అని స్వయంగా మహాదేవుడే చెప్పినటువంటి వాడై తపోదీక్షకు ఉపక్రమించాడు. ఇక్కడ మరి అమ్మవారు భగభగమండుతున్న అగ్నిగుండములో దూకేసింది. మరి ఆమె ప్రాణాలు ఎక్కడికి వెళ్ళాయి అంటే ఎవరైతే కతి అనే ముని కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎవరి కోసము అంటే అమ్మవారి దర్శనం కోసము. ఆ జగన్మాత ప్రత్యక్షమైన తర్వాత ఏం కావాలి అంటే తల్లి నీవే నాకు బిడ్డగా రావాలి అనే కోరిక కోరుకున్నటువంటి వాడయ్యాడు. ఇంకేమైనా కోరుకోవచ్చు, మరణం లేకుండా కోరుకోవచ్చు, అనంతమైనటువంటి ధ్రువమండలాన్ని కోరుకోవచ్చు, విశేషమైనటువంటి బాహు పరాక్రమాలను కోరుకోవచ్చు. ఒక్క ఆడపిల్లను కోరుకోవడం ఏంటి అనే ఆలోచన అంతరార్థం ఏమిటి అంటే కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు చేసి
वज्रसाधकाः सयोः विदर्शविदूतोत्तरं तत्त्वा आनौ मन्यो सह मे धनस्य